మిగతా అప్డేట్స్ చూస్తే విజయవాడ ప్రెస్ క్లబ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ ఉద్యమాలు చేయటం కానీ అంటే మేము చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్ గవర్నమెంట్లో ఏం చేశామో ఇలా మళ్ళీ ఎన్లార్జ్ చేసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. ఒక ఉండండి అది రాజు గారు అందరూ కూర్చోండి. కాపు కార్పొరేషను నిధుల గురించి ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు కూడా అవుతుంది. ఈ టర్మ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది అంటే 6,000 కోట్లు. 6,000 కోట్లు కాదు, 6 కోట్లు కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అడిగితే రాజకీయం అనండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా లేదు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, అది మాకు తెలుసు. మేము మనుషులమేగా, అప్పులు చేస్తున్నాము, అప్పులు చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయని మాకు తెలుసు కదా, ప్రభుత్వాలు నడుస్తున్నాయని తెలుసు కదా. మేము ఎట్లా స్వార్థంతో ఎట్లా అడుగుతాం? మేము 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఇప్పుడు మళ్ళీ మేము అడుగుతున్నాం. ఈ కాపు కార్పొరేషన్ సంబంధించిన ఇబ్బందులు ముందు మీకు చెప్పనివ్వండి, దయచేసి మాట్లాడబాకండి. కాపు కార్పొరేషన్ సంబంధించి 2016లో తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెడతా ఉన్నారు. 2014 ఎలక్షన్స్ అప్పుడు ఆ కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. చలమలశెట్టి రామాంజనేయ గారు చైర్మన్గా ఉన్నారు. అప్పుడు కూడా ఈ తుని మీటింగ్లని, కాపుల దగ్గర నుంచి ఉద్యమాలని మొదలుపెట్టిన తర్వాతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం కానీ, కాపు రిజర్వేషన్ ఫైల్ కదిలించడం కానీ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న బీసీ రిజర్వేషన్లు దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాకండి. మేము మాకు ఒకప్పుడు ఉండి అమల్లోకి ఉండి మేము అనుభవించి మేము కోల్పోయిన నీలం సంజీవ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వలన కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళ నుంచి చేస్తున్న పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తానన్నారు. అప్పుడు 2016లో కాపు కార్పొరేషన్ మొదలైంది. ఈ కాపు కార్పొరేషన్లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామన్నారు, కాపు భవనాలు కట్టిస్తామన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి. ఒక విదేశీ విద్య చూద్దాం. కాపుల్లో 2,000 మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే అగ్రకులాలు, మిగతా కులాలు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అగ్రకులాలు మిగతా వాళ్ళు కూడా, అగ్రకులాలు మిగతా కులాలు కూడా 2,000 మంది పైన వాళ్ళు కూడా వెళ్ళారు. మా కాపులకి 2,000 మందికి ఈ కాపు కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు దాదాపు 135 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్, కాపు విదేశీ విద్యకు అయిపోయినాయి. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పేదోళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారు. 135 కోట్ల రూపాయల డబ్బు ఆ పిల్లలకు పంపించాల. ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని పట్టించుకోవాలా. విదేశీ విద్యది ఆయన నేను పరిశీలిస్తాను, వాళ్ళ పాతలు డబ్బులు ఇవ్వండి సార్ అంటే పరిశీలిస్తాను అన్నారు. 5 ఏళ్లలో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చాడు. కొత్త విదేశీ విద్యకు రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2,000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాడు. దాంట్లో అమెరికాలో ఉండేది 50. ఎక్కువ మంది మన వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇదే పోతుంటారు, యూరోప్ పోతుంటారు.